హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా? ఉమా గజ్జల చూడండి ఎలా ఉందో విజయవాడ ప్రవాస్ కాలేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అండి. ఫ్రూట్ మార్కెట్ అస్సలు మామూలుగా ఉండవు, కానీ ఇంకా చాలా వరకు తగ్గాయి. మామిడికాయలు సీజన్ వస్తుంది కదా, కానీ ఇప్పుడు కొన్ని చూడండి మీకు చూపిస్తా. అసలు ఊరికే తీద్దాం అసలు ఎలా ఉంటుంది అనుకున్నా, కానీ భలే కనబడ్డాయండి షాపులు. మామిడికాయలు ఏంటి, అరటిపళ్ళు ఏంటి, అన్ని రకాల ఫ్రూట్స్ హోల్సేల్ ధరలకి. చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా సరే జనం అంతా ఇక్కడికి రావాల్సిందే. బాగుంటాయి ఫ్రూట్స్, చాలా బాగుంటాయి. చూడండి అసలు జనాలు కూడా ఎలా ఉన్నారో చూడండి. అసలు కొంచెం కూడా లైటింగ్ చూడండి, అసలు లైటింగ్లో కాయలు చూడండి అసలు ఎలా కనపడుతున్నాయో, భలే కనపడుతున్నాయి. చాలా వరకు ఇది మినిమం చాలా దూరం ఉంటుంది. ఎంతసేపు మొత్తం ఫ్రూట్సే. నేను వన్ సైడే తీసా, ఇంకా ఇటువైపు కూడా ఉంటాయి, కాకపోతే నాకు కుదరలేదు, వన్ సైడే తీసాను. చూడండి వీళ్ళు మాత్రం నలుగురు కూర్చున్నారండి బండి మీద. పైగా మళ్ళీ ఫోన్ ఒకటి, అమ్మాయి అలా మాట్లాడుతూ వెళ్తుంది అసలు. కానీ భలే సరదాగా వెళ్తున్నారు జనం. చూడండి ఫ్రూట్స్ ఎలా కనపడుతున్నాయో, భలే ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడికే వస్తాయి లారీలలో, పెద్ద పెద్ద లోడ్లు వస్తాయి హోల్సేల్ రేట్లకి. చుట్టుపక్కల కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు, ఇళ్ళల్లో కానీ ఫంక్షన్లకు కానీ ఇంకా అందరూ ఇక్కడికి రావాల్సిందే. అమ్ముకునే వాళ్ళు కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్ళిపోతారు బళ్ళ మీద, వాటికి బుట్టల్లో అమ్మేవాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి తీసుకెళ్లాల్సిందే. కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి, ఐటమ్ భలే ఉంటాయిలే, చాలా బాగుంటాయండి ఇక్కడ. చూడండి అసలు ఎలా కనబడుతున్నాయో. ఇది లోటస్ అని లోపల కాలనీ టైప్లో ఉంటుంది. ఆ లైటింగ్ అవన్నీ భలే ఉంటాయండి. చాలా బాగుంది ఏరియా మాత్రం. అసలు ఎలా కనపడుతున్నాయో చూడండి. ఫ్రూట్స్ మాత్రం అసలు బాగున్నాయి. చూడండి మామిడికాయలు ఎలా ఉన్నాయో, బుట్టలు ఉన్నాయి. పెట్రోల్ బంక్ ఒకటి చూస్తున్నారు, కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు, ఎవరు కామెంట్స్ పెట్టట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి కదా మీరు. కష్టపడే వాళ్ళకి కొంచెం లైక్ కొట్టండి. ఇలా కాదు అలాగని కొంచెం సలహాలు చెప్పండి. చూడండి అసలు ఎంత బాగుందో చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండి.